అలంకారం అంటే పనులే అలంకారం అయ్యా. నువ్వు దేవుని కోసం చేసే పనులు నీకు అలంకారంగా ఉండాలి. అంటే దేవుని కోసం నువ్వు పనులను చేసి నిన్ను నువ్వు అలంకరించుకో. అంటే దేవుని పనుల కోసం మీరు ప్రయాణం చేస్తున్నారా? దేవుని పనుల కోసం మీరు త్యాగాలు చేస్తున్నారా? ఏమండి, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, ఇతర జిల్లాలు, ఎన్ని ప్రాంతాలు మరి వాక్యం అందించడానికి మేము తిరుగుతున్నాం చెప్పండి. తిరిగేటప్పుడు ఎంత శ్రమో తెలుసా అండి? ఎంత ప్రయాణపు బడలికో మీకు తెలుసా అండి? ఒక ఊరు తర్వాత మరొక ఊరు. నిద్ర ఉండేది కాదండి, నిజంగా నిద్ర ఉండేది కాదు. ఎందుకంటే ఈ సాయంత్రం మీటింగ్ చూసుకొని అక్కడ భోజనం చేసి, మీరు నమ్మరు, ఒకానొక సందర్భంలో కొన్ని సభలలో అయితే అండి, నేను అలా బెడ్ మీద వచ్చి పడుకునేసరికి 1:30 2 అయ్యేదండి. 2 అర్ధరాత్రి. ఎందుకంటే దూరాలు అలాంటివి. అంత దూరం వెళ్ళి అక్కడ సభ ముగించుకొని, సభ ముగిసేసరికి 11:30, సభకు 1:30 ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు అండి. అంత దూరం ఉండేది ఒక దగ్గర, సభ జరిగేది ఒక దగ్గర. తర్వాత ఊరు నుంచి ఊరు ప్రయాణం. మీరు నమ్మరండి, ఒకానొక సందర్భంలో అయితే 13, 14 గంటలు కార్ జర్నీ ప్రయాణం. ఎందుకంటే మరి నెక్స్ట్ రోజు మళ్ళీ మీటింగ్ అందుకోవాలి. మరొకప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, ముఖం అంతా కూడా ఏమండి అలసిపోయి, కష్టంతో, బాధతో, ఇబ్బందితో, నిద్ర లేక. అదే అలంకారం అంటే. అలంకారం అంటే ఏంటి? మనం అందంగా తయారైపోయి డ్రెస్ వేసుకొని ఇంట్లో కూర్చుంటే కాదు దేవునికి అలంకారం. దేవుడికి అలంకారం ఏంటి? ఆయన పనుల కోసం మీరు శ్రమ పడిపోతుంటారే, నలిగిపోతుంటారే, బాధ్యతలు స్వీకరిస్తుంటారే, అవి అలంకారం. అది దేవుడు చూస్తాడు.